గురువులకు వందనాలు. వందనాలు ఎవరు? శ్రీమత రామా కూర్చో. చూడమ్మా, బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మత్య దోషం, అవునా? అవును. నువ్వు హరిభక్తి మానపోతే మీ నాన్నగారు నన్ను చంపుతారు, ఆ దోషం నీకు తోలుతుంది, అవునా? అవును. కాబట్టి చూడమ్మా, ఇది హరు హరోం హర నారాయణ. హరోం హర. ఎలక ప్రాణ సంగతం పిల్లికి చెలగడం అని నీకు వేళగొడంగా ఉందా? కాదు గురువు గారు, ఆ హరిని నమ్ముకుంటే ప్రాణం పోదు, పాపం రాదు. శ్రీమతి, ఈ ధిక్కారి సహించో నీ మీద దారి అంటాం. మా మాట వినకపోతే నిన్ను ఏం చేస్తామో తెలుసా? పెద్ద భూతాన్ని గబ చెప్పేస్తాను. ఇంత కోరలతో గబక్ గబక్ ఉంటుంది తెలుసా? ఏమనుకున్నావు? పక్షాదోతులేగా అరెస్టేస్తారు. మనం అంటే ఆ భూతానికే భయం. మనకి అసలు భూతఘాతకి అని పెద్ద బిరుదుందిరా. మన పేరు చెప్తే ఎక్కడ లేని భూతాలు దడ 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 మీ భూతఘాతక పేరు ఏమైందండి? మంత్రాలకు చింతకాయలు రాలవురా. నేను పిల్లలు కదా వాడిని, ఈ కోడి నన్ను విడిచిపెట్టండి. కావాలంటే వాళ్ళిద్దరిని సర్దుకుని. భూషణ్ గారు, మేము బక్క చిక్కిన వాళ్ళు, మీకు ఒక దవడ కూడా తానా? మా గురువు గారు తప్పుడప్పుడు వాళ్ళు బాగా తిని తెగపలిసిపోయారు. నా ప్రాణానికి ఎసరు పెడతారట. భూతం గారు, మీకు దండం పెడతాం, మమ్మల్ని విడిచిపెట్టండి. నారాయణ అనండి వదులుతా. అయితే నెక్కుతా అన్నారు. అయితే నెక్కుతా. అమ్మయ్య, గురువు గారు, భూతం వదిలిపోయిందండి. వదిలిపోకేం చేస్తున్నారా? వీడికి కోపం వస్తే మంత్రం చెప్పిస్తారని గ్రహించింది, లేదు చక్కబోయింది. చెమట తుడుచుకోండి, తర్వాత కోతలు దండి. పదండి. గురువు గారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ ఎందుకమ్మా?